దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పిఠాపురం కుకుటేశ్వర స్వామి ఆలయంలో పిండ ప్రదానం ఆచారాల విషయంలో వివాదం చోటు చేసుకుని చాతడ వైష్ణవులు స్మార్త వైదిక పురోహితుల మధ్య తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పిఠాపురం కుకుటేశ్వర స్వామి ఆలయంలోని పాదగయ పుష్కరిణి వద్ద పిండ ప్రదానం నిర్వహించే హక్కు అంశంపై చాతాడ వైష్ణవులు స్మార్త వైదిక బ్రాహ్మణుల మధ్య వివాదం తలెత్తింది. పాదగయ పుష్కరిణి వద్ద సాంప్రదాయబద్ధంగా పిండ ప్రదానం నిర్వహించే చాతాడ వైష్ణవ బ్రాహ్మణులు ఆలయ ఆవరణలో కార్యక్రమం చేపట్టగా దీనిని స్మార్త వైదిక బ్రాహ్మణులు అడ్డుకున్నారు. గతంలో కూడా ఇదే తరహా ఘటనలు చోటు చేసుకున్నాయని, అప్పట్లోనూ తమ ఆచారాలను ఉల్లంఘిస్తున్నారంటూ వైదిక బ్రాహ్మణులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఈ రోజు మరోసారి వైదిక బ్రాహ్మణులు పిండ ప్రదానం చేసే స్థలంలో చాతాడ వైష్ణవ బ్రాహ్మణుడు పిండ ప్రదానం చేస్తుండగా స్మార్త వైదిక బ్రాహ్మణులు అడ్డుకుని నిరసనకు దిగారు. ఆచారాన్ని మంట కలపొద్దు, గుడి పవిత్రత కాపాడాలి, పూర్వాచారం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ విషయాన్ని ఆలయ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో స్మార్త వైదిక బ్రాహ్మణులు విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. అధికారులు పట్టించుకోకపోవడమే కాకుండా మీకు నచ్చింది చేసుకోండి అంటూ సమాధానం చెప్పారని, దీనితో తాము తీవ్రంగా కలత చెందామని భక్తులు ఆరోపిస్తున్నారు. పిండ ప్రధాన కార్యక్రమాన్ని మధ్యలో అడ్డుకోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని సమాచారం. ఈ ఘటనపై ఆలయ అధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని భక్తులు కోరుతున్నారు. ఆచారం పురోహిత సంఘం గుడి ఆచారం పాదగయ క్షేత్రం యొక్క పవిత్రతను నమో నమః. పరమ పవిత్రమైనటువంటి త్రిగయా క్షేత్రాలలో ఒక క్షేత్రంగా, శక్తిపీఠంగా, దత్తపీఠంగా విరాజిల్లుతున్నటువంటి పీఠికాపుర క్షేత్రం పాదగయ క్షేత్రం. ఈ క్షేత్రంలో తరతరాలుగా ఇక్కడ మేము పురోహితం సాగించుకుంటూ బ్రతుకుతున్నామయ్యా. శ్రీ ఉమా కుకుటేశ్వర బ్రాహ్మణ పురోహిత సంక్షేమ సంఘం అది. అయితే గత కొద్ది కాలంగా శాతాన వైష్ణవులు ఎవరైతే ఉన్నారో వారు గుళ్ళోకి రావడం, కార్యక్రమం చేయించడం జరుగుతోంది. జరిగినప్పుడు మా పురోహిత సంఘం ఆఫ్ చేసి, ఇది ఆగమ ప్రకారంగా, శైవాగమ ప్రకారంగా జరిగేటటువంటి గుడయ్యా. ఇక్కడ మీ ఆగమ ప్రకారంగా కూడా మీ పూర్వీకులు అంటే శాతాన వైష్ణవులు మా వంశం అయితే ఏ విధంగా అయితే తరతరాలుగా చేస్తున్నారో అలాగే వాళ్ళ వంశీకులు కూడా తరతరాలుగా పారగయని ఆశ్రయించున్నారు. మీ వంశీయులందరూ కూడా పారగయ ప్రాంగణంలో ఉన్నటువంటి చెరువు చుట్టూ కార్యక్రమాలు చేయించుకునేటటువంటి వివరం ఉందయ్యా. కావున మీరు కూడా ఆ విధంగా చేయండి, గుడి పవిత్రతను కాపాడండి అని చెప్పేసి విన్నవించుకోవడం జరిగింది వాళ్ళకి. అయితే వాళ్ళు ఈ యొక్క విషయాన్ని ఎక్కువ చేసి మాకు కోర్టు నోటీసులు పంపించడం జరిగింది. ఈ విషయం కొద్ది కాలం సద్దుమడిగిన తర్వాత మళ్ళీ ఈరోజు పరమ పవిత్రమైనటువంటి మదన పంచమి, శ్రీ పంచమి ఏమైతే ఉందో ఈ రోజుని మళ్ళీ ఆ శాతాన వైష్ణవులు గుడిలోకి వచ్చి కార్యక్రమం చేయించడం జరిగింది. అయితే గుడి యొక్క పవిత్రతని, గుడి యొక్క ఆగమాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత గుడి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో కార్యనిర్వహణాధికారి, అదేవిధంగా అర్చకులకి చాలా విశేషమైనటువంటి బాధ్యత ఇందులో ఉంటుంది. మా పురోహితులుగా వాళ్ళు వచ్చి టికెట్ ఏ విధంగా తీసుకుంటారో అదేవిధంగా మేము కూడా వచ్చి టికెట్ తీసుకుంటాం. కావున మేము కార్యక్రమం చేస్తున్నటువంటి ఆ యొక్క వైష్ణవదేవునికి మా పురోహిత సంఘం ఏమాత్రం వెళ్ళలేదు. మేము చేసినటువంటి పని ఏమిటంటే ఈ విధంగా జరగడం వల్ల మేము కార్యక్రమాలన్నీ కూడా మా పురోహిత సంఘం ద్వారా జరిగేటటువంటి కార్యక్రమాలు మాత్రమే, దేవస్థానానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో మేము వేలు పెట్టలేదు. మా పురోహిత సంఘం ద్వారా జరిగేటటువంటి అక్షరాభ్యాసాలు, అభిషేకాలు, కుంకుమ పూజలు, అదేవిధంగా పిండ ప్రదానాలు, ఈ విధమైన నారాయణ బళ్ళు అనేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆఫ్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడే కాదండి, ఈ సమస్య కొలుకు వచ్చేటువంటి వరకు కూడా మా పురోహిత సంఘం ద్వారా ఏ విధమైనటువంటి కార్యక్రమాలు కూడా ఈ గుళ్ళో జరగవు. కావున భక్తులందరూ కూడా గమనించవలసింది. అంటే ఈ యొక్క విషయం తెలియక ఈ యొక్క కార్యక్రమం గురించి వచ్చి చాలామంది భక్తులు ఇక్కడ ఇబ్బంది పడడం జరిగింది. ఇబ్బంది పడినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈవో గారిని కలిస్తే ఈ విషయంలో నాకు సంబంధం లేదు, పురోహిత సంఘంతో చూసుకోండి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. కావున ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ శైవాగము అదేవిధంగా వైష్ణవాగము ఈ విషయంలో ఈ గుడికి సంబంధించినటువంటి అర్చకులు, కార్యనిర్వహణాధికారి, పండితులు ఎవరైతే ఉన్నారో మా పురోహిత సంఘంతో కూర్చొని మాట్లాడి వివరాన్ని తెలిసి మాకు ఒక విషయాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఆ విషయం తెలిసేంత వరకు కూడా ఏ విధమైనటువంటి పురోహిత సంఘానికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ పాదగయ క్షేత్రాల్లో జరగవని భక్తులకి అందరికీ కూడా విన్నవించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అయ్యా ఇక్కడ మాకు కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నామయ్యా ఇక్కడ మేము.
అయ్యా దయచేసి మా యొక్క పిఠాపురం శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా వారు నియమించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించి మా యొక్క కష్టాన్ని పరిశీలించి, ఈ విషయమే కాదు అనేకమైనటువంటి బాధలు ఇంకా ఈ గుడిలో చాలా ఉన్నాయండి, దయచేసి ఈ యొక్క విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి సానుకూలంగా వారికి మాకు సానుకూలంగా ఉండేటువంటి అంశాన్ని వివరించవలసిందిగా, తెలియజేయవలసిందిగా, తద్వారా ఈ విధమైనటువంటి గోళ లేకుండా ఈ యొక్క విషయాన్ని ముందరకు తీసుకెళ్లాల్సిందిగా అధికారులందరినీ కోరుకుంటున్నామయ్యా. ఈ ఇరు వర్గాల మధ్య వైష్ణవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య మా మధ్య వివరం తెలియంత వరకు ఈ యొక్క విషయం పూర్వాచారం ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా కొనసాగేంత వరకు ఈ యొక్క కార్యక్రమాలు మా సంఘం ద్వారా ఏమీ జరగవు. ఎవరైనా ఒకవేళ జరిపినా వాళ్ళని మేము ఆప్ చేస్తాం ఖచ్చితంగా. ఏమంటే మాకు గుడి పవిత్రత ప్రధానం. అనకాపల్లి జిల్లా అండి. మేము కార్యక్రమం అంటే మా అమ్మగారికి వాళ్ళు మాస్క్ అండి, 15 నెలల మాస్క్ అండి, సంగోరు చేశారు, ఆపేశారండి. అంతే నేను జరిగింది. ఓ పంతులు గారు చేస్తుంటే వేరే పంతులు గారు వచ్చి కొట్టపోయి తీసుకొచ్చారండి. అక్కడ జరిగింది అదేనండి. మాలాంటి ఇంకా అక్కడ 4-5 ఉన్నారండి అక్కడ. అంతే సార్. మాకు అడిగామండి. అడిగితే మాకు గొడవలు ఉన్నాయండి అని చెప్పేసి వచ్చేసారండి. ఏ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే మీకు ఎవరైతే చేయించారో సంగోరు వాళ్ళు చేయించుకోవాలి కానీ మేమేం చెప్పగలమండి అని చెప్పేసి వేసారు అంటున్నారండి. ఇదే సార్ అంటే మీకు నచ్చింది చేసుకోండి, అయితే మేమేం చేయలేమండి అని చెప్పేసి గారు అంటున్నారండి. ఇలాంటి పుణ్యశాస్త్రంలో మళ్ళీ రావాలంటే మాలాంటి వాళ్ళు అందరూ రావాలి కదండి. గుడ్ డెవలప్మెంట్ అవ్వాలన్నా, 4 ఊర్లో రావాలన్నా, ఇలా జరిగింది నేను ఇంకోళ్ళకి వెళ్ళి చెప్పాను అనుకోండి, పిఠాపురం ఇలా జరుగుతుందా, అయితే రాజమండ్రి వెళ్ళిపోదాం, లేకపోతే సింహాచలం వెళ్ళిపోదాం, లేకపోతే పునిగిరి వెళ్ళిపోదాం అన్న లెక్కలో వస్తుంది సార్. బ్యాడ్ వస్తుందండి. బ్యాడ్ నేమే కదండి. ఇప్పుడు ఇంతమంది ఇలాగ ఇబ్బందులతో పడుతున్నాం, అందరికీ బ్యాడ్ నేమే కదండి. అది గుళ్ళో పంతులకేటి వాళ్ళకేటి అందరికీ ఇబ్బంది కదండి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడలో ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు. ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు పప్పు దుర్గా రమేష్ వెల్లడి. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో పురోహితుల మధ్య వివాదం. పిండ ప్రధానం ఆచారాల విషయంలో చాటాడ వైష్ణవులు, స్మార్దు వైదిక పురోహితుల మధ్య భేదాభిప్రాయంతో తీవ్ర ఉద్రిక్తత. జిల్లా వ్యాప్తంగా ఘనంగా రాష్ట్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు. తండ్రికి తగ్గ తనయుడిగా రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న నాయకుడంటూ ప్రశంసలు కురిపించిన నాయకులు, కార్యకర్తలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.